ప్రస్తుత తరుణంలో కంపెనీలకు మానవ వనరుల సమస్య అధికంగా ఉంది. నిపుణులైన ఉద్యోగులు సకాలంలో అందుబాటులో లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొత్త ఉద్యోగులకు నైపుణ్యాలు వచ్చే వరకు కంపెనీలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. దానికోసం యాజమాన్యాలు కూడా ప్రత్యేక శిక్షణలు ఇస్తూ ఉంటాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు డీప్ లూప్ టెక్నాలజీని సృష్టించారా మిత్రులు. అయితే ఆ పరికరాలు ఎలా వినియోగించాలి వంటి మరిన్ని విషయాలు కంపెనీ సిటిఓ చంద్రధర్ మాటల్లోనే విందాం. సాంకేతికత వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఈ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఎన్నో అంకుర పరిశ్రమలు కూడా కొత్త పరికరాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలాంటిదే డీప్ లూప్ టెక్నాలజీస్ కూడా ఒకటి. ఈ డీప్ లూప్ టెక్నాలజీస్ సంస్థ ప్రత్యేకత ఏంటంటే వర్చువల్ రియాలిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి పలు పరికరాలు తయారు చేస్తున్నారు. వాటి ద్వారా ఉద్యోగులకు అంటే పలు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు సులభంగా శిక్షణ ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనతోన డీప్ లూప్ టెక్నాలజీస్ సిఇఓ సూర్య, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ చంద్రధర్ మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని తెలుసుకున్నాం. చంద్రధర్ గారు చెప్పండి, డీప్ లూప్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో మీరు కొత్త సాంకేతిక ఉపయోగించి కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా తయారు చేసామని చెప్తున్నారు కదా, ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? డీప్ లూప్ టెక్నాలజీస్లో మేము ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించిన సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి ఫీల్డ్స్లో చాలా ఎంప్లాయీస్ అవసరం అవుతారు. చాలా రకాల స్కిల్ ట్రైనింగ్ అవసరం అవుతుంది. లైక్ వెల్డింగ్ కానీ, లేకపోతే పెయింటింగ్ ట్రైనింగ్ కానీ, లేకపోతే అసెంబ్లీ ప్రాసెసెస్లో కానీ. సో చాలా మంది ఎంప్లాయీస్ వస్తూ పోతూ ఉంటారు. ప్లస్ ప్రొడక్షన్ పెరిగే కొద్దీ ఎంప్లాయీస్ పెరుగుతారు. సో వీళ్ళందరికీ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వడం పెద్ద పని అయింది ఇప్పుడు. అది కాకుండా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇప్పుడు బైక్ కంపెనీస్ కానీ, కార్ కంపెనీస్ కానీ, వీళ్ళకి కూడా ఏంటంటే ట్రైనింగ్కి చాలా ఖర్చు, చాలా టైం స్పెండ్ చేస్తాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందనుకోండి, అందులో పెయింట్ ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి, అందరికీ ఒక్కొక్క ఇన్స్ట్రక్టర్ కావాలి. దాని తర్వాత పెయింట్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి చాలా కార్ పార్ట్స్ ఉండాలి. దాని మీద పెయింటింగ్కి చాలా మెటీరియల్ కాస్ట్ అది అవుతుంది. సో ఇలాంటి కంపెనీస్కి అది ఏంటంటే మేము సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. వర్చువల్ రియాలిటీ అనే టెక్నాలజీ యూజ్ చేసుకుని దానితో పాటు ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, ఈ హార్డ్వేర్ కనెక్ట్ చేసి ఈ రెండు టెక్నాలజీస్ని కలిపి మేము సొల్యూషన్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఎలా నేర్పిస్తారు దానికి సంబంధించి? అంటే పూర్తిగా అంటే ఫిజికల్గా, అంటే ఒక కంపెనీ ఉంది, కార్ల మ్యానుఫ్యాక్చర్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ మీరు హార్డ్వేర్ అన్నారు, లేదంటే పెయింట్ అన్నారు. పెయింట్ ఒక ఎంప్లాయీ పర్టికులర్గా పెయింట్ మొత్తం ఇట్లా అంటే అందులో ఎక్స్పర్ట్ కావాలంటే అక్కడ పని చేయాల్సి ఉంటుంది. మీరు దాన్ని వర్చువల్గా ఎలా నేర్పిస్తారు? దానికి సంబంధించి చూపించండి కొన్ని ఎక్విప్మెంట్తో చూపించండి. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీకు నార్మల్గా ఎదురుకుండా పెయింటింగ్ ట్రైనింగ్ చేయాలి అంటే ఎదురుకుండా ఒక కార్ కానీ, బైక్ కానీ, ఏదో ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, మెషిన్ కానీ. మనకి ఆ అవసరం లేకుండా వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ యూజ్ చేసి, ఇది హెడ్సెట్ మనం పెట్టుకుంటే మన ముందే వర్చువల్గా 3Dలో కార్ కానీ, బైక్ కానీ, అది ఏదైతే మనం పెయింట్ చేయాలనుకుంటున్నామో అది 3Dలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దానికి మేము ఒక హార్డ్వేర్ ఒకటి తయారు చేసాము. సో ఇది ఎలాగంటే ఇది రెగ్యులర్ పెయింట్ గన్. అసలైన కంపెనీలో ఏదైతే పెయింట్ గన్ వాడతారో మేము దాన్నే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ ద్వారా హెడ్సెట్కి కనెక్ట్ చేసాము. సో వాళ్ళు హెడ్సెట్ పెట్టుకుని సేమ్ ఇట్లాగే ఎలా అయితే చేయాలో పెయింటింగ్ అలాగే చేస్తే, ఇది బయట మనకి మెటీరియల్ ఏమీ ఖర్చు ఉండదు. ఇక్కడ చిన్న స్పేస్లోనే జస్ట్ గాల్లో చేస్తున్నట్టు ఉంటుంది. కానీ సాఫ్ట్వేర్కి మనం ఏ యాంగిల్లో పట్టుకున్నాము, ఎంత ప్రెషర్ ఇచ్చి ట్రిగ్గర్ నొక్కుతున్నాము, దాన్ని బట్టి పెయింట్ ఎలా పడుతుంది, అచ్చం రియల్గా ఎలా అయితే అవుతుందో సేమ్ అదే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్లో రిపీట్ అవుతుంది. అండ్ సాఫ్ట్వేర్లో ఎలాగంటే మొత్తం స్టార్టింగ్లో ఈ పెయింట్ గన్ ఎలా పట్టుకోవాలి, ఎక్విప్మెంట్ ఎలా హ్యాండిల్ చేయాలి దగ్గర నుంచి మొత్తం ఫైనల్గా ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేశారు, కరెక్ట్ యాంగిల్లో హోల్డ్ చేసారా ఎక్విప్మెంట్ని, లేకపోతే సరిగ్గా హ్యాండిల్ చేసారా లేదా, అన్ని డీటెయిల్స్తో పాటు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఓన్లీ వాళ్ళు అండ్ ఇందులో టెస్ట్స్ కూడా జరుగుతుంది. అది పాస్ అయిన తర్వాతే వాళ్ళు రియలిస్టిక్ యాక్చువల్ వర్క్కి వెళ్ళడానికి వీలవుతుంది. ఓకే సార్, ఇది ఒక్కటే ఎక్విప్మెంటా డీప్ లూప్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో? ఇంకా ఎక్విప్మెంట్ ఏమేమి ఉన్నాయి సార్ మీ కంపెనీ ఆధ్వర్యంలో? సో మేము మ్యానుఫ్యాక్చర్ ఫీల్డ్లో ఉన్న చాలా ప్రాసెస్ కవర్ చేస్తాము. ఇది ఒక ఎక్విప్మెంట్ పెయింట్ గన్కి. ఇలాగే మనకి ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్కి కూడా ఇంకొక ఎక్విప్మెంట్ ఉంది. ఇందులో కూడా ఎలాగంటే ఇప్పుడు ట్రైనింగ్లో ఫైర్ సేఫ్టీ అది చూపించడం, ట్రైన్ చేయడం చాలా కష్టం. సో ఏంటంటే హెడ్సెట్ పెట్టుకుని అప్లికేషన్ రన్ చేస్తే
మీకు ఆ లొకేషన్ ఏదైనా అవనివ్వండి, అంటే ఒక చిన్న షిప్లో ఫైర్ అనుకోండి, అంటే ఒక షాపింగ్ మాల్లో, లేకపోతే ఒక ఆఫీస్లో సినారియోస్ మనకి నచ్చింది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మేము ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ ఎలాగంటే కంపెనీస్కి వాళ్ళ ఆఫీస్లో కనుక ఒకవేళ ఇలాంటి ఫైర్ సినారియో వస్తే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలాగా ఫైర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని హ్యాండిల్ చేయాలి అనేది డీటెయిల్గా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఏంటంటే ఊరికే థియరిటికల్గా చదువుకోవడము, అది వీడియోస్ చూడడం అది కాకుండా మనం అదే సినారియోలో ఉంటే ఎగ్జిట్కి ఎటువైపు వెళ్ళాలి, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి అన్నీ అర్థమవుతాయి. ఇది కూడా ఒక హెడ్సెట్ పెట్టుకుని స్టార్ట్ చేసిన తర్వాత రియల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని ఎలా అయితే హ్యాండిల్ చేస్తామో మీకు ఆన్ స్క్రీన్ డిస్ప్లే ఉంటుంది. దాంట్లో మీకు మొత్తం 3Dలో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ దీన్ని లాగాలి, దాని తర్వాత ఇక్కడ ఈ విధంగా హోల్డ్ చేయాలి, దాని తర్వాత ఎంత ప్రెస్ చేయాలి, ఏ యాంగిల్లో పాయింట్ అవుట్ చేయాలి, అన్నీ మనకి లైవ్లో 3Dలో కనిపిస్తూ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్. దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక 4-5 సార్లు చేసిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ రావు, డైరెక్ట్గా డిఫరెంట్ సినారియోస్లో మీకు టెస్ట్ లాగా వస్తుంది. అది కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్లీ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుస్తుంది. సో కోర్స్ పాస్ అయ్యాం. సో ఇలాగ మనకి వెల్డింగ్కి ఉన్నాయి అప్లికేషన్స్, దాని తర్వాత పెయింటింగ్కి ఉన్నాయి, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లీకి ఉన్నాయి, వెహికల్ అసెంబ్లీ. మీకు ఎలాగంటే ఎక్కడ ఫస్ట్ ఏ పార్ట్ ఎక్కడ మార్చాలి, దాని తర్వాత దానికి స్క్రూస్ ఎలాంటి రకమైన స్క్రూస్ యూజ్ చేయాలి అన్నీ డీటెయిల్గా ట్రైన్ చేస్తాం మేము. ఓకే సార్, మ్యానుఫ్యాక్చర్ అంటే ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ఒక ఎక్విప్మెంట్ని ఏదన్నా ఒక ఆర్టికల్ని దాని పూర్తిగా అసెంబ్లీ మొత్తం ఫిట్ చేయాలంటే డిఫరెంట్ పార్ట్స్ ఒక దగ్గర ఉంటాయి. ఆ పార్ట్స్ని ఒకటి సెట్ చేశాక ఇంకో పార్ట్ సెట్ చేయాల్సి ఉంటుంది. అది వర్చువల్లో ఎలా పాల్గొంది సార్? సో అందులో కూడా అంతే, మీకు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్లో ఎలాగంటే మన హ్యాండ్స్ కూడా ట్రాక్ అవుతాయి. మన సినిమాలో 3D చూసినట్టే ఉంటుంది. 3Dలో మొత్తం మన ముందున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ దాంతోపాటు ఏంటంటే హ్యాండ్ ట్రాకింగ్ ఉంటుంది. సో మనం సినిమాల్లో అది కొన్ని చూసే ఉంటారు. సో ఇలాగ ఆబ్జెక్ట్స్ మనం యాక్చువల్లీ హ్యాండ్ ట్రాకింగ్తో పిక్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే 3Dలో ఒక బైక్, ఒక కారు, ఏదో ఎనీ ఎక్విప్మెంట్ ఉంటుంది. మనం 3Dలో దాన్ని యాక్చువల్గా చేతులతోనే పికప్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేయడం, అలాగా అసెంబ్లీ ప్రాసెస్ అవి ఉంటాయి. ఒక చిన్న సైజ్ ఫ్రంట్ ప్యానెల్ అసెంబ్లీ, హెడ్లైట్ని తీసుకొచ్చి అసెంబుల్ చేయడం దగ్గర నుంచి ఒక వెరీ కాంప్లెక్స్ 1200cc ఇంజిన్ మొత్తాన్ని అసెంబుల్ చేయడం దాకా అన్ని ప్రాసెస్ కవర్ చేశాం. ఓకే సార్, ఇప్పుడు ఫైర్ సంబంధించిన ఎక్విప్మెంట్ కదా ఇది, మీరు షిప్లో ఉన్నారు, షిప్లో ఫైర్ జరగడం చాలా రిస్క్ అయినది. దాన్ని ఏ విధంగా ట్రైన్ చేయొచ్చు సార్ మీరు వర్చువల్ ద్వారా యూజ్ చేసుకుని? ఎట్లా? డిఫెన్స్కి ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాం దీని మీద. సో అందులో ఏంటంటే రకరకాల షిప్లు ఉంటాయి, పెద్దవి, చిన్నవి, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ షిప్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే చాలా రకాల సినారియోస్ కవర్ చేయాలి. సో వాళ్ళు ఒక ట్రైనింగ్ సెంటర్లో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అన్ని షిప్స్కి యాక్సెస్ ఉండదు. ఉన్నా కూడా ఫైర్ ట్రైనింగ్ లాంటిది రియల్గా చూపించడం చాలా రిస్కీ. సో ఏంటంటే ఇలాగ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇది కాకుండా హోలో సూట్ అని ఉంటుంది. సో ఏంటంటే మనం సూట్ వేసుకుంటాం. అది వేసుకున్నప్పుడు మొత్తం మనకి రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు ఎలాగంటే ఇప్పుడు ఒక ప్లేస్లో వర్చువల్గా మనం ఫైర్ పెట్టాం, నిజంగా అది లేదు, బట్ మనకి 3Dలో కనిపిస్తుంది అంతే. ఒకవేళ దాని దగ్గరికి వెళ్ళామంటే బాడీకి ఆ హీట్ తగలడము అవన్నీ కూడా ఫీల్ అవుతాం. సో ఏంటంటే మోర్ రియలిస్టిక్గా ఉంటుంది ట్రైనింగ్ అది. సో ఫైర్ దగ్గరికి వెళ్ళకూడదు, అట్ ద సేమ్ టైం ప్రాపర్గా దాన్ని ఎయిమ్ చేసి ఫైర్ని ఎలాగ ఆపుతున్నాము అనేది మెయిన్ ట్రైనింగ్కి. సో ఇదేంటంటే మనకి చూడడము లేకపోతే చదవడం కాకుండా ఎక్స్పీరియన్స్ చేస్తాం కాబట్టి ఆ గ్రాస్పింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ డీప్ లూప్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ఈ సాఫ్ట్వేర్ వర్చువల్ కానీ ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇచ్చేదే దానికి వర్చువల్లో మీరు ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఎందుకంటే ఒకేసారి మీరు అనుకున్న విధంగా కూడా రాకపోవచ్చు ఆ ప్రాజెక్ట్. దానికోసం మీరు ఎన్నిసార్లు ప్రయత్నించారు, ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దానికి సంబంధించిన వివరాలంటే? మాకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కంపెనీ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయింది. సో మొదట్లో ఏంటంటే మాకు 4 నుంచి 6 నెలలు పట్టేది ఒక్కొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ తయారు చేయడానికి. సో అంతా మాన్యువల్గా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొంతవరకు ఆటోమేట్ చేసాం. సో 3D స్కానింగ్ అంటారు. సో మొత్తం మనం 3Dలో క్రియేట్ చేయకుండా చిన్న సెల్ ఫోన్ తీసుకుని మనం వీడియో తీసినట్టు తీస్తే మొత్తం 3Dలో జనరేట్ అయిపోతుంది. అలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాము. తర్వాత మేమే దీనికి ఒక సొంత సాఫ్ట్వేర్ రాసుకున్నాము ఇంటర్నల్గా. సో ఇప్పుడు ఎలాగంటే కోడింగ్ ఇవన్నీ లేకుండా ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఎక్విప్మెంట్ని మేము ట్రైనింగ్కి తీసుకుని రావాలనుకుంటే వాళ్ళ ప్లేస్కి వెళ్తాము, 3Dలో స్కాన్ చేస్తాము ఎక్విప్మెంట్ మొత్తాన్ని. దాని తర్వాత మా సాఫ్ట్వేర్లో వేసి ప్రాసెస్ చేసి మొత్తం అంతా నో కోడ్ ప్లాట్ఫామ్ అంటారు. సో ప్రతి ట్రైనింగ్కి ఫ్రెష్గా మొదటి నుంచి మొదలు పెట్టకుండా
మా నో కోడ్ ప్లాట్ఫామ్ వాడి రఫ్గా వారం నుంచి 2 వారాల్లో ఫైనల్ ట్రైనింగ్ మాడ్యూల్ బయటకు వచ్చేస్తుంది. సో మాకు మొదట్లో ట్రైనింగ్ చేయడానికి ఒక్కొక్క మాడ్యూల్ చేయడానికి దాదాపు 4 నుంచి 6 నెలలు పట్టేది. ఇప్పుడు మేము అదే 6 నుంచి 4 నెలల్లో కనీసం ఒక 20-30 మాడ్యూల్స్ కంప్లీట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈవెన్ కంపెనీస్కి కూడా ట్రైనింగ్ అది తొందరగా అవుతుంది. సో ఇప్పుడు మాకు వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ వాళ్ళు ఏంటంటే 120 మాడ్యూల్స్ మేము ఆల్రెడీ డిప్లాయ్ చేసాం, డిఫరెంట్ అసెంబ్లీ ప్రాసెసెస్ అవి. సో వాళ్ళకి తొందరగా అవుతుంది, మాకు కూడా మొత్తం ఆటోమేట్ అవ్వడంతో ఇక ఈజీగా ఉంటుంది.